హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం నక్షి అండ్ అలానే స్టోన్ బ్యాంగిల్స్ కలెక్షన్ని చూడబోతున్నామండి. సో కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో మీరు ఎక్కడ ఎప్పుడూ కనీవిని ఎరగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. అండ్ అలానే డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. 2 బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. అసలు ట్రెడిషనల్గా ట్రెండీగా రెండు విధాలుగా ఉంది మనకి. సో ట్రెడిషనల్గా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో పాటు మనకి ఆ రూబీస్ని ఎమరాల్ని చాలా ట్రెండీగా తీసుకున్నారు. సో దాని మీద మళ్ళీ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా క్రాఫ్ట్ చేసి బ్యాంగిల్ అంతా కూడా మనకి మంచి గ్రాండ్ లుక్లో వచ్చేటట్టు ఇచ్చారండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఈ బ్యాంగిల్స్ని. సో ఇక్కడ ఫస్ట్ మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. ఆ పైన మనకి 2 రూబీస్ వచ్చాయి. దాని మీద మళ్ళీ చిన్న లీవ్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇలా బిగ్ సైజ్ లీవ్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎమరాల్డ్ రూబీ అండ్ స్వరోస్కి సీజెడ్ని తీసుకున్నారు ఈ పార్ట్లో. అండ్ ఆ పైన వచ్చేసి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో రూబీ తోటి చుట్టూ ఎమరాల్డ్స్తో వచ్చిందండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. ఆ పైన మనకి ఇక్కడ మీరు చూస్తే ఇలా ఒక బిగ్ సైజ్ 3 రూబీస్ని తీసుకున్నారు. దాని మీద మళ్ళీ మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అసలు ఎంత అందంగా ఉందో చూడండి. అండ్ ఆ తర్వాత అంతా కూడా ఇక్కడ మళ్ళీ మనకి చిన్న చిన్న స్వరోస్కి సీజర్స్ వచ్చి ఇక్కడ రూబీ వచ్చింది. పైన మళ్ళీ మనకి 2 లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. సో ఇటు సైడ్ కూడా మనకి మళ్ళీ సేమ్ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ ఇందాక చూసాం కదా ఆ పార్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది. లక్ష్మీ అమ్మవారి డిజైన్, రూబీస్, లీఫ్ డిజైన్, ఇక్కడ ఎమరాల్డ్ అండ్ రూబీస్, మళ్ళీ లక్ష్మీ అమ్మవారి డిజైన్, పైన ఇక్కడ రూబీస్, ఇక్కడ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్ లో రూబీస్ అండ్ ఎమరాల్డ్ అనమాట. సో 2 బ్యాంగిల్స్ కూడా సేమ్ డిజైన్ లో ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ గ్రాస్ వెయిట్ 48.8 గ్రాములు అండి, 48.8 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 43.4 గ్రాములు, 43.4 గ్రామ్స్. సో ఇది వచ్చేసి మనకి 4 బ్యాంగిల్ సెట్ అండి. సో 2 బ్యాంగిల్స్ పెయిర్ అన్నమాట. మొత్తం అంతా కూడా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. చిన్న పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ అలానే ఆ ఫ్లవర్ డిజైన్ లాగా మనకి చుట్టూ రూబీస్ తోటి సెంటర్లో స్వరోస్కి సీజెడ్ వచ్చిందండి. ఒక 2 పికాక్ డిజైన్స్ మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్, ఒక 2 పికాక్ డిజైన్స్ మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చిందండి. 4 బ్యాంగిల్స్ కూడా మొత్తం ఒకే డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం బ్యాంగిల్స్ని. సో ఒక బ్యాంగిల్ చూస్తే మనకి మిగతా 3 బ్యాంగిల్స్ కూడా అదే డిజైన్లో ఉంటాయండి. సో దీంట్లో ఏంటంటే ఇలా మనకి 2 పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు సైడ్ ఒక పికాక్, ఇటు సైడ్ ఒక పికాక్ని తీసుకున్నారు. ఇలా ఒక 2 పికాక్స్ తర్వాత మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే చుట్టూ చిన్న చిన్న రూబీస్ని తీసుకున్నారు. సెంటర్లో ఏమో స్వరోస్కి సీజెడ్ని ఇచ్చారు. సో మళ్ళీ మనకి సేమ్ అండి, ఇలా 2 పికాక్స్ వచ్చి మళ్ళీ ఇలా ఫ్లవర్ డిజైన్లో రూబీస్ అండ్ స్వరోస్కి సీజెడ్, మళ్ళీ 2 పికాక్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్, ఇలా ఆల్టర్నేటివ్గా మనకి 2 పికాక్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అన్నవి ఈ బ్యాంగిల్ మొత్తం మనం చూడొచ్చండి. 4 బ్యాంగిల్స్ కూడా మనకి సేమ్ డిజైన్లో ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 46 గ్రాములండి. అండ్ నెట్ వెయిట్ 44.6 గ్రాములు. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ తోటి 2 బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వచ్చాయండి. సో మ్యాట్ ఫినిష్లో మనకి దాని మీద లైన్స్ని తీసుకున్నారు. ఆ బ్యాంగిల్ మీద డిఫరెంట్ డిజైన్ అండి. సో మనకి అలా అని వెయిట్ కూడా ఎక్కువగా లేదు, బట్ చూడ్డానికి మాత్రం మనకి గ్రాండ్ లుక్లో ఉన్నాయి. వెయిట్ ఎక్కువ ఉండేటటువంటి లుక్లో ఉన్నాయి, బట్ వెయిట్ అయితే మనకి తక్కువలోనే ఉంది. అండ్ దాని మీద ఈ బ్యాంగిల్స్ మీద అంతా కూడా మనకి రూబీస్, ఎమరాల్డ్ అండ్ స్వరోస్కి సీజెడ్ కాంబినేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఈ బ్యాంగిల్స్ని. సో ఇలా మనకి బ్యాంగిల్లో 3 లైన్స్ని తీసుకున్నారండి. ఇలా 3 లైన్స్ వచ్చాయి. దాని మీదంతా కూడా మ్యాట్ ఫినిష్ వచ్చిందండి. మీరు ఆ షైనింగ్ చూడొచ్చు. మనకి రెగ్యులర్గా కాకుండా ఇలా మ్యాట్ షైనింగ్ కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, ఆ షైనింగ్ వచ్చి దాని మీద మళ్ళీ గ్లాస్ కటింగ్ తోటి అంతా ఈ డిజైన్ని తీసుకున్నారు. సో ఇదంతా ఏంటి అంటే మనకి స్టోన్స్ అన్నవి లేకపోయినా ఈ పార్ట్లో ఈ లైన్స్ మీద మనకి స్టోన్స్ ఉండేటటువంటి లుక్లో అంత షైనింగ్గా ఉంటుంది గ్లాస్ కటింగ్ డిజైన్ వచ్చి. సో దాని మీద మళ్ళీ ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. చుట్టూ చిన్న చిన్న స్వరోస్కి సీజర్స్, దాని మీద ఎమరాల్డ్. సో ఇక్కడేమో రూబీ, మళ్ళీ మనకి ఎమరాల్డ్, ఇక్కడేమో రూబీ, మళ్ళీ మనకి ఎమరాల్డ్. ఇలా ఆల్టర్నేటివ్గా మనకి బ్యాంగిల్ అంతా కూడా అటు రూబీ ఇటు ఎమరాల్డ్ అన్నవి ఇలా ఎడ్జెస్లో తీసుకున్నారండి. సో ఇటు సైడ్ రూబీ, ఇటు సైడ్ ఎమరాల్డ్ అంతా కూడా వచ్చింది. సో బ్యాంగిల్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా రూబీస్ అండ్ ఎమరాల్డ్ చుట్టూ స్వరోస్కి సీజెడ్ కాంబినేషన్ వస్తుంది. సో 2 బ్యాంగిల్స్ కూడా అదే డిజైన్ అండి. ఈ బ్యాంగిల్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 31 గ్రాములు అండి, 31 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రాములు మాత్రమే అండి. ఓన్లీ 29 గ్రామ్స్లో మనకి ఈ 2 బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయి.
4 బ్యాంగిల్ సెట్ అండి. ఇది రోడియం ఫినిష్ బ్యాంగిల్స్ అన్నమాట. లుక్ మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చూస్తున్నారు కదా. సో ఎంతైనా రోడియం ఫినిష్ కి ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. సో అందమైన లుక్ ని ఈ 4 బ్యాంగిల్స్ లో కూడా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఏంటి అంటే మనకు ఒక 2 లైన్స్ లాగా తీసుకున్నారండి. సో దాంట్లో మనకి చిన్న డీడీ బాల్ వచ్చింది. దాని చుట్టూ మనకి రోడియం ఫినిష్ లో డిజైన్ ని తీసుకున్నారు. లీఫ్ డిజైన్స్ వచ్చాయన్నమాట ఎడ్జ్ లో రోడియం ఫినిష్ లో. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో ఒక బ్యాంగిల్ అయితే డీటెయిల్ గా చూద్దామండి. సో ఇలా 2 లైన్స్ని తీసుకున్నారండి. సో దాంట్లో ఏంటి అంటే ఇట్ సైడ్ ఇక్కడ మనం ఇలా చిన్న డీడీ బాల్ చూడొచ్చు. సో దాని చుట్టూ వచ్చేసి ఇలా రోడియం ఫినిష్లో మనకి ఇట్ సైడ్ అంతా లీవ్ డిజైన్స్ని తీసుకున్నారు. ఇట్ సైడ్ కూడా రోడియం ఫినిష్లో డిజైన్ వచ్చింది. సో మళ్ళీ మనకి ఇప్పుడు ఇట్ సైడ్ తీసుకున్నారు అనమాట డీడీ బాల్. ఇట్ సైడ్ మనకి రోడియం ఫినిష్ వచ్చింది. సో ఒకసారి ఇట్ సైడ్ ఎడ్జ్ అండ్ ఇంకొకసారి ఇట్ సైడ్ ఎడ్జ్లో రోడియం ఫినిష్ అండ్ అలానే డీడీ బాల్స్ అన్నవి మారుతూ బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వచ్చిందండి. సో డీడీ బాల్ దాని చుట్టూ మనకి రోడియం ఫినిష్లో ఇలా లీవ్ డిజైన్ని తీసుకున్నారు. సో ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి. బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అసలు 2 బ్యాంగిల్స్ మనం వేసుకుంటే గనక చేతికి చాలా నిండుగా ఒక డిఫరెంట్ అపియరెన్స్ అయితే వస్తుంది. సో ఈ 4 బ్యాంగిల్స్ వెయిట్ కలిపి మనకి 59.1 గ్రామ్స్ అండి, 59.1 గ్రాములు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి మొత్తం కూడా లీఫ్ డిజైన్ తో వచ్చాయండి. 2 బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ మనకి చూడడానికి ఒక డైమండ్ బ్యాంగిల్స్ లుక్ లో వచ్చింది. సో మొత్తం కూడా స్వరోస్కి సీజర్స్ తోటి ఆ లీఫ్ డిజైన్ లో వచ్చిందండి. సో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం బ్యాంగిల్స్ ని. సో ఈ బ్యాంగిల్ లో మనకి సెంటర్ లో ఒక లైన్ తీసుకున్నారండి. సో అటు ఇటు కాకుండా సెంటర్ లో ఒక లైన్. సో ఇటు సైడ్ అంతా కూడా లీఫ్ డిజైన్, ఇటు సైడ్ అంతా కూడా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. మనకి మధ్యలో చిన్న పార్టీషన్ తోటి. సో మొత్తం ఈ లీఫ్ డిజైన్స్ అంతా కూడా మన బ్యూటిఫుల్ స్వరోస్కి సీజర్స్ తో వచ్చిందండి. సో మంచి షైనింగ్ తోటి చాలా అందంగా ఉంది. ఈవినింగ్ టైం అయితే మనకి ఇంకా బాగా ఉంటుందండి షైనింగ్. సో చూడడానికి లుక్ కూడా నేను ఇందాక చెప్పినట్టు మనకి మీరు దూరం నుంచి చూసినా, సో దగ్గర నుంచి చూసినా మనకి డైమండ్ బ్యాంగిల్స్ లుక్ లో ఉంటుందన్నమాట. సో స్వరోస్కి సీజర్స్ కూడా మనకి అంత మంచి క్వాలిటీ ఉంటాయి. సో మన చెన్నై జ్యువెలర్స్లో ఏదైనా సరే మీకు టాప్ క్వాలిటీలో ఉంటుందండి. సో దానికి ఎగ్జాంపుల్గానే మీరు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూడొచ్చు అసలు ఎంత అందంగా ఉన్నాయో. సో మొత్తం 2 బ్యాంగిల్స్ కూడా ఇదే డిజైన్ అండి. ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది స్వరోస్కి సీజర్స్ తోటి. వీటి గ్రాస్ వెయిట్ 33.4 గ్రాములు అండి, 33.4 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 30.4 గ్రాములు, 30.4 గ్రామ్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 4 బ్యాంగిల్స్ సెట్ వస్తుందండి. సో వితౌట్ స్టోన్స్ వస్తుంది. బట్ మనకి మీరు లుక్ చూసినట్లయితే మనకి అచ్చం ఆ స్టోన్స్ ఉన్న లుక్లో గ్లాస్ కటింగ్ తోటి డిజైన్ వచ్చిందండి. సో 4 బ్యాంగిల్స్లో కూడా మనకి ఏంటంటే ఒక బిగ్ సైజ్ లీవ్ డిజైన్ని తీసుకున్నారు. సో ఆ తర్వాత మనకి గ్లాస్ కటింగ్లో ఒక డిజైన్ అండ్ ఆ తర్వాత మనకి చిన్న లీవ్ డిజైన్లో ఇంకొక డిజైన్ ఇలా తీసుకున్నారు. డీటెయిల్గా చూద్దాం బ్యాంగిల్స్ని. సో ఇక్కడ ఇలా బిగ్ సైజ్లో లీవ్ డిజైన్ తీసుకున్నారండి. సో దీంట్లో కూడా ఎడ్జెస్లో అటు ఇటు మనకి డాట్స్ లాగా ఇచ్చారు ప్లెయిన్గా కాకుండా. సో దాని తర్వాత ఇటు పైన చూస్తే గనక ఇదిగోండి ఇలా చిన్న డిజైన్ని అటు ఇటు ఇలా రౌండ్ డిజైన్ని తీసుకున్నారు. సో దాంట్లో మనకి ఆ గ్లాస్ కటింగ్ లుక్ మీరు చూడొచ్చు. అంటే ఆ స్టోన్ షైనింగ్ తోటి లోపల మనకి గ్లాస్ కటింగ్ తోటి ఆ లుక్ ఉందండి. సో తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఇలా ఒక బిగ్ సైజ్ స్లీవ్ డిజైన్, మళ్ళీ మనకి గ్లాస్ కటింగ్ డిజైన్ అటు ఇటు కూడా ఉంటుంది ఇలా రౌండ్ డిజైన్ లోపల. మళ్ళీ మనకి లీవ్ డిజైన్ అండ్ మళ్ళీ ఇలా గ్లాస్ కటింగ్ డిజైన్. సో ఈ 2 డిజైన్ ఆల్టర్నేటివ్గా బ్యాంగిల్ అంతా కూడా చూడొచ్చండి. 4 బ్యాంగిల్స్ కూడా అదే డిజైన్లో వస్తాయి. ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ కలిపి 52.7 గ్రాములు అండి, 52.7 గ్రామ్స్. సో చూసారు కదండి అందమైన బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.